ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగిన క్రమంలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. షెడ్యూల్ రిలీజ్ అయిన నాటి నుంచి పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. అధికారంలో ఉన్న వైసీపీ అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే, ప్రతిపక్షంలోని కూటమి పార్టీలు కొన్ని సీట్లు మినహా మిగతా అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఆయా పార్టీలకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా తయారవుతుంది. ప్రకటించాల్సినవి ఉన్న సీట్లు కొన్ని అయినప్పటికీ ఆ సీట్ల వ్యవహారమే ఇప్పుడు కూటమి పార్టీలకు ఛాలెంజ్గా మారింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఈ సీట్ల వ్యవహారం చిచ్చు రాజేస్తోంది. సౌత్ ఇండియాలో కూడా పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే పక్కా వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బరిలోకి దిగుతోంది. అయితే ఈ పొత్తుల పంచాయతీయే బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తీసుకొస్తోంది. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ సీనియర్లకు మొండిచేయి చూపడం హాట్ టాపిక్ గా మారుతోంది. పార్లమెంట్ అభ్యర్థుల విషయంలోనే కాకుండా నిన్న ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించారనే టాక్ సీనియర్ నేతల మధ్య జరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు బీజేపీలో అసమ్మతి సెగ రాజేస్తోందని అనుమానాలకు దారితీస్తోంది. బుధవారం నాడు 10 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని బీజేపీ విడుదల చేసింది. ఆ లిస్టు పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు సైతం టికెట్ దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగోతు రమేష్ నాయుడు సహా పలువురు పెద్దలకు టికెట్లు రాకపోవడంతో నేతలంతా అసమ్మతి బాటపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లాలో టికెట్ దక్కుతుందని ఆశించారు. అయితే లిస్టులో పేరు లేకపోవడంతో ఆయనకు నిరాశే మిగిలినట్టయింది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ లేదా అనపర్తి స్థానాల్లో ఒకచోట సీటు వస్తుందని సోము వీర్రాజు ఆశించారు. అయితే టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించినా కానీ తమకు అనపర్తి సీట్ ఇవ్వాలని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. దాంతో బీజేపీ డిమాండ్ మేరకు అనపర్తి స్థానాన్ని టీడీపీ త్యాగం చేసింది. ప్రకటించిన జాబితాలో అనపర్తి నుంచి సోము వీర్రాజుకు మాత్రం టికెట్ కేటాయించలేదు. బీజేపీ నుంచి ఎం శివకృష్ణరాజుకు టికెట్ ప్రకటించింది. దీంతో సోము వీర్రాజుకు టికెట్ దక్కకపోవడం వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే టాక్ ఊపందుకుంది. ఇక మరో సీనియర్ నేత, యువమోర్చా జాతీయ కార్యదర్శి సురేష్ కూడా భంగపాటే ఎదురైంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సురేష్ ఈసారి టికెట్ దక్కుతుందని ధీమాతో ఉన్నారు. అయితే అనూహ్యంగా బొజ్జ రోషన్ని బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించారు. 3 రోజుల క్రితమే బీజేపీలో చేరిన రోషన్కి టికెట్ దక్కడంపై పార్టీ నేతలు కూడా షాక్ అయ్యారు. వలస నేతలకు టికెట్ కట్టబెట్టి సీనియర్లకు మొండి చేయి ఇవ్వడంతో తిరుగుబాటు జెండా ఎగరవేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట నుంచి టికెట్ దక్కుతుందని సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ పట్టించుకోకపోవడంతో షాక్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మవరం సీటు కోసం సూర్యనారాయణ కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. ఇంతలోనే ధర్మవరం అభ్యర్థిగా సత్యకుమార్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. దీంతో మనస్తాపానికి గురైన ఆయన తన అనుచరులతో 2-3 రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాని పరిశీలించినా అనూహ్య నిర్ణయాలే కనిపిస్తాయి. ముఖ్యంగా పలు చోట్ల కొత్త ముఖాలకు చోటు దక్కడం, వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలకి టికెట్లు ఇవ్వడం బీజేపీ సీనియర్లను తీవ్రంగా నిరాశపరిచింది. విశాఖ ఎంపీ సీటు ఆశించి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు 3 ఏళ్లుగా అక్కడే పనిచేసుకుంటున్నారు. కానీ అధిష్టానం ఛాన్స్ ఇవ్వలేదు. ఏలూరు ఎంపీ సీటు ఆశించిన గారపాటి చౌదరి, హిందూపురం సీటు ఆశించిన పరిపూర్ణానందకు సైతం టికెట్లు దక్కకపోవడంతో నేతలంతా డీలా పడిపోయారు. ఏళ్ల తరబడి పార్టీ కోసమే కష్టపడుతున్న ఇంతమందికి టికెట్లు ఇవ్వకపోతే బీజేపీ విజయం ఎలా సాధ్యమని మదనపడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో టీడీపీ నుంచి వచ్చిన నేతలకి టికెట్ దక్కడంపై బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి తొలినాడ నుంచి బీజేపీ జెండా పట్టుకుని పనిచేసిన వారికి మొండిచేయి చూపడం తీవ్ర దుమారానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నేతల ప్రభావంతోనే పార్టీలో సీనియర్లకు టికెట్ దక్కలేదనే టాక్ నడుస్తోంది. వైసీపీకి కోవర్టులుగా పనిచేశారనే అంశాల్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి టికెట్ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.
దాంతో అటు టీడీపీ అభ్యర్థులకు ఇటు బీజేపీ టికెట్పై పోటీ చేసే వారికి సీనియర్లు కొత్త వారికి సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.